Hello, RRB and TPC previous paper. So, most important questions which are helpful for you in RRB exams. So, first question, a number when increased by 100% gives 2820. The number is. సో ఒక నెంబర్ ఉందండి, ఆ నెంబర్ 100% ఇంక్రీజ్ అయితే దాని వాల్యూ 2820 అవుతుంది. అప్పుడు ఆ నెంబర్ ఏమిటి అని అడిగాడు. సో లెట్ అజ్యూమ్ ఆ నెంబర్ వచ్చేసి ఎక్స్ అనుకోండి. ఎక్స్ ప్లస్ 100% ఆఫ్ ఎక్స్. సో నెంబర్ ఎంత పెరిగింది? 100% పెరిగింది కదా. సో 100% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వాల్యూ పోది? 2820. సో ఎక్స్ ప్లస్ 100% మీన్స్ 100/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 2820. సో 100/100 క్యాన్సిల్. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 2820. దట్ ఈస్ 2 divides 2820 x equal to 1410. That means x equal to 1410. It is in option 1410. Next question. The cost of 8 pens and 10 pencils is 132 rupees. So 8 pens and 10 pencils యొక్క కాస్ట్ 132 రూపీస్ అయితే ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ పెన్ డిక్రీజెస్ బై 2 రూపీస్, సో ఒక పెన్ 2 రూపీస్ తగ్గింది అంటే అండ్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ ఇంక్రీజెస్ బై 7 రూపీస్, ఒక పెన్సిల్ కాస్ట్ 7 రూపీస్ పెరిగింది, దెన్ ద కాస్ట్ ఆఫ్ 17 పెన్స్ అండ్ 6 పెన్సిల్స్ ఈజ్ 136 రూపీస్. అలా పెరిగాక 17 పెన్స్ అండ్ 6 పెన్సిల్స్ యొక్క కాస్ట్ 136 రూపీస్. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 12 పెన్స్ అండ్ 9 పెన్సిల్స్? సో ఒరిజినల్ కాస్ట్ ఏమిటి? 12 పెన్స్ అండ్ 9 పెన్సిల్స్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఏమిటి అని అడుగుతున్నాడు. సో 10 పెన్సిల్స్ని 10 రూపీస్కి తీసుకున్నామండి. సో పెన్సిల్ ఒకటి 10 రూపీస్ చొప్పున అజ్యూమ్ చేసుకున్నాము. సో 10 పెన్సిల్స్కి 10 రూపీస్ అయితే 100 రూపీస్ అయింది. సో 10 10s 100. సో 8 పెన్సిల్స్కి 4 రూపీస్ అజ్యూమ్ చేసుకున్నాము. 8 4s 32. సో టోటల్ 132. సో 8 పెన్స్ అండ్ 10 పెన్సిల్స్ టోటల్ 132 రూపీస్ చేసుకున్నాం. పెన్ కాస్ట్ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయిందండి? 2 రూపీస్ డిక్రీజ్ అయింది. సో 2 రూపీస్ డిక్రీజ్ అయితే ఒక పెన్ కాస్ట్ 4 రూపీస్ అనుకున్నాం మనం. 4 మైనస్ 2 రూపీస్ డిక్రీజ్ అయింది కదండి అటు. సో 4 మైనస్ 2 అయితే ఇక్కడ ద కాస్ట్ ఆఫ్ 17 పెన్స్. 17 పెన్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే 2 ఇంటూ 17 ఈక్వల్ టు 34 రూపీస్. పెన్సిల్ కాస్ట్ ఇంక్రీజెస్ బై 7 రూపీస్. సో పెన్సిల్ కాస్ట్ 7 రూపీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ పెన్సిల్ యొక్క 10 పెన్సిల్స్ యొక్క కాస్ట్ 10 పెన్సిల్స్ ప్లస్ 7 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఒక పెన్సిల్ 10 రూపీస్ అనుకున్నాం కదా. సో ఒక్క పెన్సిల్ 7 రూపీస్ ఇంక్రీజ్ అవుతాయి. 10 + 7 17. సో 6 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుందండి? 6 × 17 102. సో టోటల్ 136 రూపీస్. సో 17 పెన్సిల్స్ 17 పెన్స్ అండ్ 6 పెన్సిల్స్ కాస్ట్ 136 రూపీస్. సో అలాగైతే ఒరిజినల్ కాస్ట్ ప్రకారం 12 పెన్స్ అండ్ 9 పెన్సిల్స్ కాస్ట్ ఎంత? సో 12 ఇంటూ మనం పెన్ కాస్ట్ ఎంత తీసుకున్నాం? 4 రూపీస్ ప్లస్ 9 ఇంటూ 9 పెన్సిల్స్ ఇంటూ పెన్సిల్ కాస్ట్ 10 రూపీస్. సో 12 4s 48 ప్లస్ 9 ఇంటూ 10 90 రూపీస్. సో 90 + 48 is 138. సో 138. ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ABC, BD is perpendicular to AC at D and angle BDC is equal to 16 degrees. E is a point on BC such that angle CAE is 51 degrees. What is the measure of angle AEB? సో ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ వచ్చేసి అది ABC అనే ట్రయాంగిల్ ఉందండి. ఈ ట్రయాంగిల్లో BDకి AC పర్పెండిక్యులర్. సో ABC అని తీసుకుంటే BDకి AC పర్పెండిక్యులర్. సో ఈ రెండు పర్పెండిక్యులర్. సో లైన్ డ్రా చేసుకున్నాము. యాంగిల్ BDE ఈ 16 degrees. సో DBC ఈ యాంగిల్ వచ్చేసి ఎంత అండి? ఇక్కడ 16 degrees. ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ BC. ఈ అనేది ఒక పాయింట్ ఎక్కడండి? Bకి Cకి మిడిల్లో. సచ్ దట్ యాంగిల్ CAE ఈజ్ 51 degrees. CAE అనే యాంగిల్ ఇక్కడ ఉంది కదా, ఈ యాంగిల్ 51 degrees. సో వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ AEB? మనకు కావాల్సింది AEB. ఈ యాంగిల్ కావాలి మనకి. సో మనకి ఇచ్చిందా రాసుకున్నాము. సో ట్రయాంగిల్
డిబిసి అనేది 16 డిగ్రీస్, యాంగిల్ సిఏఈ అనేది 51 డిగ్రీస్ అయితే యాంగిల్ ఏడిబి ఎంత అవుతుందండి? టోటల్ 180 డిగ్రీస్లోంచి 51 డిగ్రీస్ ఇది ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. సిఏఈ అనేది సిఏఈ అనే యాంగిల్ 51 డిగ్రీస్. ఇక్కడ ఏమవుతుందండి? యాంగిల్ డి ఇదేమవుతుందండి? 90 డిగ్రీస్. సో 51 + 90 141. సో 180 - 141 39 డిగ్రీస్. సో నౌ వి అజ్యూమ్, ఇప్పుడు మనం చేద్దాము యాంగిల్ ఏఈబి ఎంత అని చెప్పేసి. ఆబ్వియస్లీ 180 మైనస్ ది 39 అండి. ఎందుకు 39 అంటే 90 - 51, 90 - 51 39. సో ఇక్కడ 39 అయితే ఇక్కడ 39 కదా. సో 39 + 16, 39 + 16, 180 - 39 + 16 51. సో 180 - 55 ఈజ్ ఈక్వల్ టు 125. 75,400 rupees were divided among A, B, C such that 3 times the share of A is equal to 9 times the share of B is equal to 4 times the share of C. Find the share of A. సో 75,400 అనే డబ్బులు అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ని ఏబిసి అనేవాళ్ళు పంచుకోవాలండి. 3 times షేర్ ఆఫ్ ఏ యొక్క షేర్ 3 times అయితే బి ఈజ్ ఈక్వల్ టు అది ఏ యొక్క 3 times షేర్ ఈజ్ ఈక్వల్ టు బి యొక్క 9 times షేర్ అండ్ 4 times ఆఫ్ షేర్ సి యొక్క 4 times షేర్కి ఈక్వల్ అయితే ఏ యొక్క షేర్ మాత్రమే ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఇచ్చాడు 3 times ఆఫ్ ఏ. సో 3 times ఆఫ్ ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు 9 times ఆఫ్ బి షేర్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ సి షేర్ అని చెప్పాడు. వీళ్ళందరి షేర్ని కే అనుకుందాం. సో 3A ఈక్వల్ టు కే, 9B ఈక్వల్ టు కే, 4C ఈక్వల్ టు కే. సో ఏ వాల్యూ షేర్ ఎంత వచ్చిందండి? K/3, బి వాల్యూ K/9, సి వాల్యూ K/4. సో మనం వాళ్ళ ముగ్గురిది కలిపి ఎంత అమౌంట్ అండి? 75,400. సో 3A + 9B + 4C వాల్యూ 75,400 రూపీస్ వాళ్ళ ముగ్గురు షేరు కలిపి. సో ఏ వాల్యూ K/3, బి K/9, సి K/4. 3, 9, 4కి ఎల్సిఎం 36. సో 36 3 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ వస్తుందండి? 12 టైమ్స్ వస్తుంది. 9 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ వస్తుందండి? 4 టైమ్స్ వస్తుంది. 4 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ వస్తుంది? 9 టైమ్స్ వస్తుంది. సో వాళ్ళ షేర్ ప్రాఫిట్ ఏ అనేవాడు 12%, బి అనేవాడు 4%, సి అనేవాడు 9%కి షేర్ చేసుకోవాలి. సో మనకు అడిగింది షేర్ ఆఫ్ ఏ యొక్క షేరే కావాలి. సో ఏ యొక్క పార్ట్ ఎంత అండి? 12 parts. సో 12 బై టోటల్ అందరి పార్ట్స్ కలిపితే 12 + 4 16, 16 + 9 25 ఇంటూ టోటల్ అమౌంట్ ఎంత? 75,400. సో 12 × 25 టేబుల్లో 75,400 అనేది 3016 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 12 × 3016 36,192. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.